హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. ఇట్స్ డే 4 ఆఫ్ డైలీ లీగల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఆఫ్ సెక్షన్ 3 ఇన్ చాప్టర్ 1 ఆఫ్ CRPC. సెక్షన్ 3 కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫరెన్సెస్. This section clarifies how any references made to other laws within the CRPC should be interpreted. అంటే సిఆర్పిసిలోని ఇతర చట్టాలకు చేసిన ఏవైనా రిఫరెన్స్లను ఎలా అర్థం చేసుకోవాలో ఈ సెక్షన్ మనకి స్పష్టం చేస్తుంది. జ్యుడిషియల్ వర్సెస్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్. ద సెక్షన్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్, ensuring that the correct type of magistrate is referred to depending on the location. అంటే ఈ సెక్షన్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ మధ్య డిఫరెన్సెస్ని చూపిస్తుంది అండ్ లొకేషన్ని బట్టి కరెక్ట్ టైప్ ఆఫ్ మ్యాజిస్ట్రేట్ను రిఫర్ చేస్తారని ఎన్ష్యూర్ చేస్తుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫరెన్సెస్. When the CRPC refers to a magistrate, it means a judicial magistrate outside a metropolitan area and a metropolitan magistrate within one. అంటే ఏంటంటే సిఆర్పిసి ఒక మ్యాజిస్ట్రేట్ని రిఫర్ చేస్తున్నప్పుడు అది మెట్రోపాలిటన్ ఏరియా అవుట్ సైడ్ ఉన్న జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఒకదానిలో ఒక మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అని అర్థం. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ అ మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ యొక్క విధులు ఏంటి? ఫస్ట్, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ హ్యాండిల్స్ ఫంక్షన్స్ ఇన్వాల్వింగ్ ద అప్రిసియేషన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఆర్ డెసిషన్స్ దట్ లీడ్ టు పనిష్మెంట్ ఆర్ డిటెన్షన్ సచ్ యాజ్ ట్రయల్స్. అంటే ట్రయల్స్ వంటి పనిష్మెంట్ ఆర్ డిటెన్షన్స్కి దారితీసే ఏమైనా ఎవిడెన్స్ ఆర్ డెసిషన్స్తో ఇన్వాల్వ్ అయిన ఫంక్షన్స్ను హ్యాండిల్ చేయటం. సెకండ్, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ handle administrative or executive functions like granting licenses, sanctioning prosecutions or other similar duties. అంటే లైసెన్స్లను గ్రాంట్ చేయడం, ప్రాసిక్యూషన్స్ని శాంక్షన్ చేయడం లేదా అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేయడం వంటివి. నెక్స్ట్, రిఫరెన్సెస్ ఇన్ అదర్ లాస్. The section also clarifies how references in older laws should be interpreted in light of the current system of judicial and metropolitan magistrates. అంటే ప్రజెంట్ జ్యుడిషియల్ అండ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ల సిస్టమ్ ప్రకారం పాత చట్టాలలోని రిఫరెన్స్లను ఎలా అర్థం చేసుకోవాలో కూడా ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. Hope you guys like my video. Please like, share, comment and subscribe to our channel. Thank you guys.